హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వీళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా 25,000 రూపాయలు అనేది విడుదల చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి రేపే లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఈ తేదీన మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఏ తేదీన పడతాయి, ఎవరెవరికి పడతాయి, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు శుభవార్త వచ్చింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత మరోసారి తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు చాలా తక్కువగా ఉంది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు, అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, అలాగే ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలను వెంట తీసుకువెళ్ళాలి. అర్హులైన వారు తమ సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయంలో దరఖాస్తు సమర్పించవచ్చు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు చేనేత వృత్తికి చెందినవారైతే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేయడం మంచిది. అర్హతలు, అవసరమైన పత్రాలు లేదా ఇతర వివరాల కోసం అధికారికంగా సంబంధిత సచివాలయంలో ఒకసారి నిర్ధారించుకోవడం కూడా అవసరం. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.